చేపల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ముందుగా చేప ముక్కల్ని ఫ్రెష్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు లెమన్ వేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. దానికి మంచిగా ముక్కలకు పడుతుంది ఉప్పు కారం అనేది. ముక్కలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు కారం ఉప్పు అనేది మంచిగా పట్టియాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. తర్వాత కర్రీకి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి. దాంట్లో వేయడానికి చింతపండు పులుసు ఒకసారి నీట్గా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అది నానేలోపు మనం కర్రీకి రెడీ చేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వెడల్పు గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఆయిల్ వేసుకోవాలి. చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో. నూనె మంచిగా వేడైన తర్వాత వేసుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి. మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అవి వేగుతుంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీడియం సైజ్ టమాటా కట్ చేసుకున్నది అందులోనే వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కర్రీకి సరిపడా పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది మనం ముందుగానే చేప ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం చేప ముక్కల్లో వేసుకున్నాం కారం ఉప్పు అనేది, దీంట్లో చూసి వేసుకోవాలి. కారము, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు నూనెలోనే మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత నూనెలో మగ్గిన తర్వాత చింతపండు రసం వేయాలి. చింతపండు రసం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే సరిపడా వాటర్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఒక 2 గ్లాసెస్ వేసాను. 2 గ్లాసులు సరిపోతుంది మాకు. అవి మంచిగా మరుగుతున్న టైంలో చేప ముక్కలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కర్రీలో వేయాలి. మరుగుతున్న దాంట్లో వేసి మెల్లగా స్పూన్తో కదపాలి. ఎందుకంటే చేప ముక్కలు అటు ఇటు కాకుండా మెల్లగా చేయాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా గంజుని కదిపియాలి. స్పూన్తో కలపద్దు, ఎందుకంటే చేప ముక్కలు చిదిమిపోతాయి కాబట్టి క్లాత్తో అటు ఇటు తింపాలి. తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి లాస్ట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకున్న ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి మూత పెట్టి. కర్రీకి మంచిగా పడుతుంది స్మెల్ అనేది.
ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మంచిగా మరుగుతుంది. సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకోవాలి. ముక్క అలా రెడ్గా వచ్చిందంటే కారం ఉప్పు దానికి ముక్కకు మంచిగా పట్టిందన్నట్టు, లేకపోతే తెల్లగా ఉంటుంది ముక్క అనేది. కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను.